సాయి తల్లి ఉన్నావారేవా? నీ అవ ఏందే పిలుస్తా అంటే చెవులు వినత్తలేవారా బాడకవు? ఓ లంగగాడిది ఎప్పుడు చూడు 24 గంటలు ఫోన్ పట్టుకొని ఫోన్లలో ముచ్చట్లు వేసుకుంటా పట 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 ఫోన్ నొక్కుకుంటా ఉంటావా అరబాడకవు? బడికి పోయి వచ్చినమ్మటే బ్యాగ్ ఆడబడేసి ఆటకు పోవాలి, లేదంటే ఫోన్ పట్టుకోవాలి. అంతే మన బతుకు. ఈ ఆడ బాగుపడుతుంది. నీ అవ్వ ఏందే నువ్వు అటు ఆటకు పోనియవు, ఇటు ఫోన్ పట్టనియవు, నన్ను జావ కొడతావు నువ్వు రోజు. మరి నువ్వు స్వతాకం కూర్చొని ఫోన్ నొక్కుంటా ఉంటే సామాన్లు ఆడికెళ్ళొస్తే అన్నం కూర ఆడికెళ్ళొస్తుందిరా, బగ్గ తింటావారా 3 పూటలు? ఆగరాదే అమ్మా. ఏంద్రా ఆగేది? గటు పోయి బర్ల కొట్ట మొత్తం ఊడుపో బిడ్డ. పని చెప్పకని గిట్ట తయారైనవు. ఆ పోరాడు చూడు, పక్కింటి పోరాడు ఎట్ట పని చేస్తాడో. నీ అసంటోడే కదా, నీ అంతటోడే కదా. వాడు తల్లి చెప్పక ముందే తల్లికి బాత్రూంలో నీళ్ళు పెడతాడా, బట్టలు ఉతుకుతాడు, గిన్నెలు అవుతాడు. పోరాడు ఎంతున్నాడు రా. గది బాగుపడేటోళ్ళ లక్షణం. తల్లి గిరి తీస్తే గిరి దాటాడు. నువ్వున్నావురా, చెప్పిన మాట ఒక్కటని తింటావురా నీ మోకాళ్ళ మన్ను. అమ్మ ఏం చేయమంటావే? నన్ను కూడా పెట్టమంటావా నేను ఇల్లు బాత్రూంలా? నువ్వేమి నాకు నీళ్ళు పెట్టద్దు చేయొద్దు గాని ఇంకా కమలంటలు ఇంటికి పోయి గింత గిలాసడు చక్కెర అడుక్కొని రా. షాయి తాగుదాం. చక్కెర లేదు మరి. నీ ఊకెన్నిసార్లు పోతారే? నువ్వు పోయి అడిగి ఖర్చుకోపో. నేను అడగస్తే కుడి తాగినట్టు తాగుతావారా షాయి? ఇప్పుడు కనుక నువ్వు పోలేదనుకో రేపు పొద్దుకి షాయి కాదు కదా, బువ్వ కూడా పెట్ట బిడ్డ పో. ఊకపోతే తిట్టుకుంటారే నేను పోనే. నోరు మూసుకొని బోగా పొయ్యి కాడ గింత గిలాసు పెట్టినా గిలాస నిండా పట్టుకరా. చీనీ అవ్వ బతుకు ఏంద్రా ఇది? ఊక అడుక్కుండు. గులిగింది చాలరా గుడ్ల మళ్ళీ అన్నాడు. ఆంటీ అబ్బలావిడి మళ్ళా పంపించినవానే ఈ పోరగాన్ని. ఏంది సాయి ఇటొచ్చినావు? ఆంటీ మా అమ్మ గిలాసటి చక్కెర ఇవ్వమన్నది. బా మంది మీద బతికే రకం ఇదైతే. ఓ రోజు ఉప్పు అంటది, ఓ రోజు చక్కెర అంటది, ఓ రోజు కారం అంటది. పోరగానే పంపుతుంది. ఏమని చెప్పాలి, ఎంత నీయాలి? నేను నాకు ఆడ పుచ్చిపోతానే అనే పైసలు నీయావా? ఇగో సాయి ఇత కప్పులేసి ఇస్తాను. ఇదే ఉన్నది చక్కెర. ఇంట్లో కూరగాయలు ఉప్పులు పప్పు ఏం లేవాయే. ఏం చేసుడు? 4 రోజుల నుంచి పచ్చడి వేసుకునే తింటాను. ఇక మీ అమ్మ గింతంత కూర చేస్తే పట్టుకొని రా వచ్చేటప్పుడు. సరే ఆంటీ పోయేత్తా. వా అమ్మో తెచ్చినవారా బిడ్డ? అబ్బా రావులా గింత కప్పులే ఓసిచ్చిందా? గింత తిట్టదానికి ఏం పుట్టిందిరా? మీది ఒక్క పూటకు కూడా రాదాయే. వామ్మ గిరిచుడే ఎక్కువైనా నువ్వు బాగా మాట్లాడతాను. ఏంది సప్పుడు దాకా తీసుకోవే నీ అవ్వ. అబ్బో పోరాడు గంటగానం ముంగుదాడు. ఈటి సాలుగాని చాయ్ పెడతా. వామ్మ ఆంటీ వాళ్ళ ఇంటికాడ సామాన్లన్నీ అయిపోయినాయట, ఏమీ లేవట. గిదే చక్కెర ఉంటే మనకి ఇచ్చింది. నన్ను వచ్చేటప్పుడు గింత కూర పట్టుకొని రమ్మన్నది. ఇటీ పోయేటప్పుడు పట్టుకొని పోతా. బాబు ఏం పట్టుకపోతావురా? యాడున్నాయి మన కాడ సామాన్లు? గింత కూడా లేవు. మీ అయ్యే తాగుడికే సరిపోతానయా వచ్చిన పైసలు? కూర తెమ్మనదా? కూర యాడికెళ్ళి వస్తానని అనుకుంటాందో ఏమో పైసలు. మరి నువ్వెట్లా పోయి అడగమంటానవే అమ్మ? గింతంతా కూడా పెట్టాను దానివి. పళ్ళు రాజా కొడతా పాడకు. ఎక్కువ మాట్లాడుతున్నాడు వీడికెళ్ళి. అందరికి అడక్క రావాలి కానీ ₹1 కూడా పెట్టద్దు. పోరానికి మాటలు బాగా ఎక్కువ అవుతానే దరిద్ర పోరాడు. ఇది ఏమైనా ముక్కులో పెట్టుకుందామని గింత చక్కెర ఇచ్చింది. గింత తిప్పాను సొమ్మేమన్నా అరుగుతుందా? అబ్బా ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి కదా. 2 టమాటాలు 2 పచ్చిమిరపకాయలు అరగమంటే ఈ రోజుకి షారీ చేసుడే. సాయిలు సాయి తల్లి ఎంత ప్రేమగా పిలుస్తానంటే మళ్ళా పోయి ఎవరింటికాడ ఏం అడగమంటదో నాకు ఉత్తా పడతాందాయే. ఏందే పిలిచినావు? ఏం లేదు బిడ్డ, టమాటాలు ఉన్న పచ్చిమిరపకాయలు నిండుకున్నాయి. ఇంత సరి తంటి వాళ్ళ ఇంటికి పోయి అడక్కత్తవేమోనని. ఇంకేముందానే అమ్మ నీ అమ్మ నీ బోనే రోజుకో ఇంటికి అడిగి పోయి అడక్క రావాల్సి వస్తుంది. అందరు ఎట్టనో చూస్తారే. ఎట్ట చూస్తే నీకెందుకురా బాడకో? ఇస్తారా లేదని గది కావాలి పో తెపో. ఇప్పుడు కనుక పోలేదంటే బువ్వ కూడా పెట్టదు. నేనేం చేయాలి ఇప్పుడు? నీ అవ్వ కర్మ పాడుగాను. ఆంటీ మీ అవ్వకి పొరటి ఇంటికి వచ్చిందంటే ఏం అడగడానికి వచ్చిండో ఏమో. ఊకు ఎవడు పెడతాడు దీనికి? కొనుక్కోవచ్చు కదా. నీ అవ్వ పాపం పాడుగాను. ఆంటీ 2 టమాటాలు 2 పచ్చిమిరపకాయలు ఉంటాయవా ఆంటీ? అమ్మ తెచ్చినప్పుడు మీకు ఇస్తా అని చెప్పింది. తెచ్చినప్పుడు ఇస్తానన్నదా? వాపు అవునా ఆంటీ? కొంచెం ఇవ్వండి ఆంటీ పోతా. కాదు బిడ్డ మేమే పచ్చడి వేసుకొని తింటాను. ఏమీ లేవు ఇంట్లో. నిన్న అంకులు కొట్టుకాడికి పోతాడు అనుకుంటే కొట్టుకాడికి పోలే, ఏం తేలే. ఇక మేమే ఈరోజు పచ్చడి వేసుకొని తిన్నాం. ఇక మీ అమ్మకి చెప్పు మరి. అడిగి తూ అనిపించుకుండేదే. బతుకు అడిగినవారా? ఇచ్చిందా ఆంటీ? యాడిచ్చాడమ్మా? వాళ్ళే పచ్చడి వేసుకొని తింటారని నీ అవ్వ ఓళ్ళు ఇస్తారే మనకి రోజు.
ఈ బొడ్డిలకి బాగా మదం విరిగింది. ఇలా అడిగినా లేకపోతే వీళ్ళది ఇంకేమన్నా అడిగినా, సొమ్ములు సోకులు అడిగినా, 2 పచ్చిమిర్చి 2 టమాటాలే కదా అడిగినా నేను. ఇట్లా కాదు, ఇలా సంగతి చెప్తా. అవునే, మొన్న పోసి కొడుకును పంపించింది అని మీ కాడికి పంపించింది. దాని నోట్ల మాను పోయా 2 టమాటాలు 2 పచ్చిమిరకాయలు అడుగుతుంది. మొన్న పసుపుకొచ్చింది, అంతకుముందు ఉప్పుకొచ్చింది, అంతకుముందు నూనెకొచ్చింది. ఎన్ని ఇవ్వాలి నీ అవ్వ? నా కాడ చక్కెర వచ్చింది, గింతం తీసిచ్చిన. పోరగానే పంపిస్తాంది, కాదని లేకపోతాను. ఏం చేసుడు ఈసారి అయితే నేను ఏమి లేవని చెప్పిన. గట్టని చెప్పింది. నేను కూడా ఏమి లేవు, పచ్చడి వేసుకొని తింటాను అని చెప్పిన. ఎప్పుడు మందిళ్ళల్లో పడి తినకపోతే వండుకోవచ్చు, అది కూలికి పోతుంది కదా, మూట కట్టుకొని పోతుంది మొత్తం. సరేనే, ఇక నేను పోయేస్తా. అబ్బరావులా పొట్టు వచ్చింది నదా? ఏంది ఏందక్కో ఇటు వచ్చినావు? ఏం లేదు కానీ ఇక పొరగా నువ్వు టమాటాలకు పంపితే లేవన్నమాట కాదే. లేవక్క, నిజంగానే ఆడున్నాయి పైసలు. మొత్తం పిల్లగాళ్ళ స్కూళ్ళకి అయిపోతా అండి. ఏమి తింటానో ఏమున్నావు. మొన్న పిల్లగాడు బట్టలు అడిగితే బట్టలు కూడా కొనియరే. ఏం చేస్తావు? ఇక చిరిగిపోయినాయి వేసుకుంటాడు. వడ్డీలకు వడ్డీలు ఊరంతా తిప్పుకుంటా. ఏం లేవు, చిరిగిన బట్టలు వేసుకుంటావు అంటానవా? నువ్వు తక్కువ ఆడదానివి అది షినాలివి. ఏందో అంటావు? ఏమి లేదు గాని మా కాడ కూడా ఏం లేవు. మరి ఎందుకు ముసుకూర వాసన వస్తుంది? ఏంది? ఇంట్లోకి వెళ్ళి పచ్చడి వేసుకుని తింటే ముక్కులు బాగా పనిచేస్తానట్టున్నాయి. నీ అమ్మ వాసన పసి కట్టింది కదా. మా ఇంట్లో నుంచి కాదుగా, పక్క వాళ్ళ ఇళ్ళ నుంచి ఇంతంత పెట్టించింది కూర. గదే వాసన వస్తుంది బాగా. చేతులు తగలయ్యే కదా, నేను జగాన్ని ముంచుతావే డబ్బు. ఇంక ఇన్న అబద్ధాలు ఏడ నేర్చుకుంటారే మీరు, మీ మోదాళ్ళు దేగా. సరే సరే, ఇక పోయొత్తా. బొడ్డి సంగతి ఇట్ట కాదు గాని ఏదో రోజు వడ్డీ పైసలు ఎగ్గొడితే తెలుస్తుంది. అబ్బో, ఈలవిడికి నేను వడ్డీకి ఇచ్చిన పైసలు ఇత్తదా ఇయ్యదా? ఇప్పుడు ఏం చేసుడు? వడ్డీకి ఇచ్చిన పాపానికి అన్ని మూసుకొని ఉండాల్సి వస్తుంది. ఇంతంత టమాటాలే కదా ఇత్తయి పావు. నీ నా 100 మండా నేను లేవని చెప్పినా ఇత్తదా ఇయ్యదా పైసలు ఇప్పుడు?